అలా ఏం లేదన్న, బాగానే ఉన్నది. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూసిన దాకా ఏం చెప్పలేము. అయినా ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పటి వరకు చాలా బాగుంది. ఎవరు లేదన్నారు అన్న, చాలా బాగుంది సినిమా. సూపర్ ఉంది అన్న ఎంట్రీ. యాక్షన్ సీన్స్ ఇంకా బాగానే ఉన్నాయి అన్న, ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇప్పటి వరకు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు బాగానే ఉంది అన్న, సూపర్ ఉన్నది. ఇప్పుడు ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగుంది, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఉన్నాయి సర్ప్రైజెస్. సో వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. చాలా బాగుందండి, చాలా ర్యాంప్. అసలు మహాభారతం మొత్తం సీక్వెల్ అంతా చూసినట్టుంది. చాలా బాగుంది. చాలా మంది ఉన్నారు. ఆర్జీవి గారు ఉన్నారు. యా, చాలా ట్విస్టర్స్ ఉన్నాయి. యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్. చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ గూస్ బంప్స్ యా, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడు చూడని తెలుగు ఇండస్ట్రీ యొక్క హాలీవుడ్ సినిమాని మీరు అందరూ చూస్తారు. స్టోరీ అయితే మీకు ఎవరికి చెప్పినా అర్థం కాదు కానీ బట్ చాలా బాగుంది సినిమా. కొంచెం డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యేటట్టు కొంచెం ఓపిక్గా చూడండి. అండ్ డిఫరెంట్ క్యామియోస్ మీరైతే ఫస్ట్ హాఫ్లోనే చూసారు. ఇంక సెకండ్ హాఫ్లో చాలా డిఫరెంట్ క్యామియోస్ మేము వెయిట్ చేస్తున్నాం. క్యామియోస్ ఇన్ ద సెన్స్ చాలామంది సెలబ్రిటీస్ ఈ సినిమాలో ఉన్నారని నిన్న నాగి గారు కొన్ని లీక్స్ ఇచ్చారు. బట్ ఆ లీక్స్ మీరు సినిమాలో చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. యా, ఇట్స్ ప్రభాస్ కానీ తెలుగు ఇండస్ట్రీకి కానీ మన గర్వంగా కాలు ఎగరేసుకునే సినిమా మేము అందరం అనుకుంటున్నాం యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్స్. చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుందని నాగి గారు నిన్నే చెప్పారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. యా, సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇందులో ఏంటంటే మనకు జస్ట్ ఇది ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్లో ఏంటంటే అందరి క్యారెక్టర్స్ గురించి కంప్లీట్గా చెప్పలేము ఈ ఇంట్రొడక్షన్లో. సో అందుకని ఏంటంటే అందరినీ ఒకసారి అలా కెమెరా ముందు కనిపించి తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళున్నారు అన్నట్టుగా. బట్ క్లైమాక్స్లో మాత్రం ఒక విశ్వరూపం అన్నట్టు చూపించారు. మహాభారతం ఫ్యాన్స్ అయితే మాత్రం మహాభారతాన్ని అయితే బాగా యూటిలైజ్ నాగశ్విన్ తెలిసి ఉండాలి. అంటే కొద్దిగా ఐడియా ఉండాలి. మహాభారతం ఐడియా ఉంటే క్యారెక్టర్స్ గురించి తెలుస్తుంది. పార్ట్ 2కి దీనికి మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు నచ్చింది. మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నా. ఆదిపురుష్ నువ్వే కట్టాలి. మొత్తం మన ఐమాక్స్ మొత్తం నువ్వే కదా రూపురేఖలు మార్చి. మీకు ఇప్పుడు ఇది ఎలా అనిపించింది మీకు? ఈ మూవీ బాగుందన్న. ఈ మూవీ చాలా బాగుంది. ఎందుకంటే ఇది మహాభారతాన్ని అండ్ సైంటిఫిక్ ని ఫ్యూచర్ లో కలికి వస్తే ఏం జరుగుతుంది అండ్ మహాభారతాన్ని ఫ్యూచర్ ని ఎలా లింక్ చేయాలి, అప్పుడు పురాణాల్లో మన ఫ్యూచర్ ఎలా ఉంటుందని పురాణాల్లో చెప్పారు. ఆ పార్ట్స్ కూడా డాట్స్ అన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తున్నాడు నాగాశ్విన్. ముందు నాగాశ్విన్ కి చాలా హ్యాట్స్ ఆఫ్. అసలు మనకి హీరోని గురించి మాట్లాడడం కంటే, యాక్టర్స్ గురించి మాట్లాడడం కంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది నాగాశ్విన్ గురించి. అసలు ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. అసలు మహాభారతం రిఫరెన్సెస్ తో వచ్చే గూస్ బంప్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే లెవెల్. అసలు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే స్టోరీ మూవీ స్టార్ట్ అయ్యే ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి చూసుకుంటే చాలా మంది ఒకటే అంటారు, ఫస్ట్ హాఫ్ స్లో ఉందని అంటారు. అది మీకేంటంటే ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. ఇది కంప్లీట్ స్టోరీ కాదు, 2 పార్ట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ స్టోరీ కాదు. చాలా బాగా డీల్ చేశారు. అంటే అది కూడా ప్రభాస్ గారిని ఎక్కువసేపు సినిమా అంతా ప్రభాస్ ఉన్నాడు. మనకి ఇంకా చాలా కేమియోస్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రభాస్ మొత్తం సినిమా ఉన్నాడు. ప్రభాస్ వన్ మ్యాన్ షో కాదు ఇది. బట్ ప్రభాస్ ఎప్పుడైతే కనిపిస్తాడో ఆ ప్రభాస్ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు నాగాశ్విన్. అంటే ప్రభాస్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం అనేది క్లాసులు చెప్పాలి. యూటిలైజ్ చేసుకోలేని పార్ట్ 2 అయితే దీనికంటే మించి ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గ్రాఫిక్స్ అయితే అన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. అసలు మైథాలజీని సైఫైని రెండు మిక్స్ చేసి నాగ్ గారు డైరెక్టర్ నాగాశ్విన్ ఎంత బాగా తీసాడంటే ఒక్క సీన్, ప్రతి సినిమా ఫస్ట్ డేనే చూస్తాం, ఒక్క సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు ప్రభాస్ క్యారెక్టర్ మైథాలజీలో ఏ విధంగా మౌల్డ్ చేశాడు అనేది అసలు మీరు చూస్తే అసలు మీరు గమనించలేరు. అసలు అరుపులు అరవడం మానేసి బెనిఫిట్ షోలో అందరు నోర్లు ఎల్లబెట్టుకుని చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుంది అనేది. ఇండస్ట్రీ హిట్ కాదు, ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా అని చెప్పొచ్చు. అసలు ఎంత బాగుంది. ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేడు.
ఎవడన్నా ఉంటే నెగిటివ్ చెప్పాలి అనుకుంటే సెకండ్ హాఫ్ లో అక్కడ ఇక్కడ స్టోరీని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కొంచెం తగ్గింది అని చెప్తాడేమో కానీ అసలు లాస్ట్ 30 minutes అయితే క్రేజీ క్రేజీ క్రేజీ. అసలు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది నేను స్పాయిలర్లు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి పురాణాల్లో క్యారెక్టర్ ఉంది. విజయ్ దేవరకొండ గాని, ప్రభాస్ గాని, అమితాబ్ బచ్చన్ గాని, అసలు ఆర్జీవి ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు. అసలు మీరు విన్న రూమర్స్ అన్ని నిజము. ఒక్కొక్కరు అసలు మల్టీ స్టారర్ కాదు, అది మల్టీ స్టారర్ అని చెప్పాలి. అందరూ మీరు న్యూస్ లో నిన్నటి నుంచి ఎవరెవరు ఏ క్యారెక్టర్ ఉన్నారని చెప్పారు. దుల్కర్ సల్మాన్ ఉన్నాడు. అందరిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. చిన్న క్యారెక్టర్లు కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. కమల్ హాసన్ అసలు చెప్పలేరు. క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. అసలు ఇంకా మైథాలజీలో ఏ విధంగా ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది. స్టోరీ పెద్ద హీరో. అసలు స్టోరీలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మైథాలజీలో. పార్ట్ 2 ఏంటి 3 ఏంటి ఎన్నైనా తీయొచ్చు సినిమాని. ఈ స్టోరీని ఎన్ని పార్ట్లైనా తీయొచ్చు. ఎంత బాగా తీసారంటే నేను చెప్పలేకపోతున్నా. ఎన్ని పాయింట్స్ 5 ఉంటే 5, 10 ఉంటే 10, 100 ఉంటే 100 అన్ని పాయింట్లు ఇచ్చి పారదొప్పుతాం సినిమాకి. అంత బాగుంది సినిమా. అసలు సినిమా చూడకపోతే ఓటీటీలో చూసే సినిమా కాదు, థియేటర్లో చూడాల్సిన సినిమా. 3Dలో చూశాను. ఫస్ట్ హౌస్ లో లేదు, సెకండ్ హౌస్ లో లేదు భయ్యా. సినిమా చాలా అంటే చాలా బాగుంది. అదే చెప్తున్నా, నెగిటివ్ గా